ఖైరతాబాద్ మహాగణపతికి లక్ష రుద్రాక్షమాలను సమర్పించారు స్థానిక ఆర్యవైశ్య సంఘం సభ్యులు. దాదాపు 80 జంటలు కలిసి ఈ రుద్రాక్షమాలను కట్టామని తెలిపారు. తమ భుజాలపై రుద్రాక్షమాలను గణేశుడి మండపం దగ్గరకు భక్తులు మోసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయ్ అందిస్తారు. మహాగణపతికి ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం వారు లక్ష రుద్రాక్షమాలను సమర్పిస్తున్నారు. లక్ష రుద్రాక్షమాలను తీసుకొని ఇప్పుడే రావడం జరిగింది. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. కాశీ నుంచి ప్రత్యేకంగా ఈ రుద్రాక్షమాలను గత సంవత్సరం కూడా వీళ్ళు భారీ గణనాథునికి సమర్పించారు. ఈ సంవత్సరం కూడా సమర్పిస్తున్నారు. ఒకసారి ఆర్యవైశ్య సంఘం వారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాము. కాశీ నుంచే తీసుకొస్తారా? దీన్ని ఏ రకంగా తయారు చేశారు? కాశీ నుంచి తీసుకొస్తామండి. లాస్ట్ ఇయర్ కూడా చేసాము, మీరు అందరూ చూసారు. ఈసారి కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాము. సో ఈ లక్ష రుద్రాక్ష గజమాల స్వామికి మేము అర్పిస్తున్నాము. ప్రతిరోజు సాయంత్రము మా సంఘం తరఫున ప్రసాద వితరణ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా రేపు మార్నింగ్ మేము 70 హోమగుండాలు పెట్టి హోమం చేస్తున్నాము. ఎందుకంటే స్వామిని ఇక్కడ పెట్టి 70 సంవత్సరాలు అయింది కాబట్టి బుధవారం రోజు ఉదయాన్న 6 గంటల నుంచి 12 గంటల వరకు 280 జంటలు కూర్చుని పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రోగ్రాంకి అందరూ రావాలని మేమందరం కోరుకుంటున్నాము. అది రుద్రాక్షమాలకు సంబంధించి ఈ రోజు సమర్పిస్తున్నారు కనుక ఎప్పుడు భక్తులకు ఈ రుద్రాక్షలు పంచిపెట్టనున్నారు? ఎప్పటి వరకు పంచుతారు? జై బలో గణేష్ మహారాజ్కి జై. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ నుంచి తెప్పించిన 1 లక్ష రుద్రాక్ష మాలను మా సంఘ సభ్యులు అందరూ కలిసి దీన్ని ఒక మాలగా తయారు చేయడం జరిగింది. గత 1 నెల రోజుల నుంచి ఒక ప్రోగ్రామ్ ఇది మనము తెప్పియడము, వాటిని అల్లడము, వీటిని ఆర్గనైజ్ చేయడం ఒక 1 మంత్ నుంచి జరుగుతుంది. ఈరోజు మేము వేస్తున్నాము. ఎప్పుడు వేస్తాము అనేది కొంచెం త్వరలోనే ప్రకటిస్తాము. మినిమం ఒక 5 డేస్ అనుకుంటున్నాము. 5 డేస్ తర్వాత తీసి ఇది ఇక్కడ భక్తులకు ఇక్కడనే వితరణ చేయాలని మా సంకల్పం. అంటే ఎన్ని రోజులు పట్టింది తీసుకురావడానికి, తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? కాశీ నుంచి ఏ రకంగా తీసుకొచ్చారు? ఇక్కడ ఎన్ని రోజులు పట్టింది దీన్ని పూర్తిగా తయారు చేయడానికి? ఎన్ని అడుగుల మాల ఉంటుంది మొత్తం? ఇది మొత్తం 140 అడుగుల మాల ఇది. ఎందుకంటే 70 ఫీట్లు ఉన్నాడు కదా స్వామి, 2 వరుసలు రావాలని 140 ఫీట్ల మాలను తయారు చేసినాము. ఇది తయారు చేయడానికి మాకు సుమారుగా ఒక 1 మంత్ పట్టింది. ఇవన్నీ కూడా తీసుకురావడము, తెప్పించిన తర్వాత వాటిని అన్ని అల్లడము చేయడము. ఈరోజు తీసుకురావాలని చెప్పి సోమవారము, ఎందుకంటే పరమశివునికి అయినటువంటి పవిత్రమైన రోజు సోమవారం కాబట్టి, నవరాత్రుల్లో భాగంగా సోమవారము పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు మా సంఘ సభ్యులు అందరం కలిసి తీసుకురావడం జరిగింది. మేళ తాళాలతో అద్భుతంగా అందరం కూడా ఒక గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకున్నారు అందరు కూడా. అంటే ప్రతిరోజు ప్రసాదాలు కూడా భారీ గణనాథునికి మీరు నైవేద్యం పెడుతుంటారు. ఈ రోజు ఎటువంటి ప్రసాదం పెడుతున్నారు? ఈరోజు కోవాపేడ ఈరోజు పెడుతున్నారు. 40 కిలోలు ఈరోజు అది రోజు పెడుతున్నారు. ఈవినింగ్ సాయంత్రం హారతి కాగానే అందరికి ప్రసాదం. అది మనం చూస్తున్నాము. సాంప్రదాయ ఏదైతే సన్నాయి బాజాతోని ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించినటువంటి లక్ష రుద్రాక్షమాలను తీసుకురావడం జరుగుతున్నది. చాలామంది ఇక్కడ ఆర్యవైశ్య సంఘం వారందరూ కూడా ఎంతో సాంప్రదాయంగా ఈ లక్ష రుద్రాక్షమాలను సమర్పిస్తూ ఉంటారు. మొత్తము ఎంతమంది ఈ రుద్రాక్షమాలను తీసుకురావడం జరిగింది? మా సంఘ సభ్యులు అందరం కలిసి ఒక 60-70 మంది అందరం కలిసి ఈ రుద్రాక్షమాల తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇలానే వైభవంగా చేశాము. ఈసారి కూడా అట్లనే చేస్తున్నాము. ఇది కాగానే ప్రసాద వితరణ స్టార్ట్ చేస్తాము. రుద్రాక్షలన్నీ కూడా భారీ గణనాథునికి వేసిన తర్వాత ఇక్కడే భక్తులందరికీ కూడా దీన్ని పంచిపెడతారు. ఓవరాల్గా ఖైరతాబాద్ బడా గణపతికి ఈ రుద్రాక్షమాలను వేయడం కోసము ఎంతో మంది శ్రమిస్తారు. కాశీ నుంచి ప్రత్యేకంగా ఈ మాలను ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. మాలను తీసుకొచ్చిన తర్వాత దీన్ని సాంప్రదాయంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారు ఈ రుద్రాక్షమాలను అయితే మొత్తానికి ఖైరతాబాద్ బడా గణపతికి సమర్పించారు. ఇది ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి.